హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రాజమండ్రి గోదావరి మధ్యలో ఉన్న రెస్టారెంట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెంకీని తీసుకుని స్టార్ట్ అయ్యాను. ఈ రెస్టారెంట్లో ఏం స్పెషల్ ఉందంటే చెప్పు. ఈ రెస్టారెంట్ గోదావరి నది మధ్యలో ఉంది, అదే స్పెషల్. సో అక్కడికి మళ్ళీ బోట్ మీద ఫ్రీగా రెస్టారెంట్ వాళ్ళే తీసుకొస్తారనమాట. నిజం చెప్పాలంటే బోట్ మీద ప్రయాణం అంటే నాకు చాలా భయం, బట్ ఈ రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీకోసం ఈ సాహసం అయితే చేశాను. సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. మీరు ఈ రెస్టారెంట్కి వెళ్ళాలంటే పుష్కర్ ఘాట్ నుండి గౌతమి ఘాట్కి వెళ్ళే దారిలో ఉమా మార్కండేశ్వరం గుడి పక్కన పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం ఉంటుంది. ఇక్కడి నుంచే మనల్ని బోటు ద్వారా రెస్టారెంట్కి తీసుకెళ్తారు. సేఫ్టీ కోసం మీ పేరు, సెల్ నెంబర్ తీసుకుని ఎంటర్ చేసుకుంటారు. షేర్ ఆటోలాగా మినిమం నెంబర్స్ ఫుల్ అయ్యే వరకు బోట్ కోసం వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి బోట్ ఛార్జెస్ ఫ్రీనే, బట్ రెస్టారెంట్కి వెళ్ళి ఏం తీసుకోకుండా వస్తే మాత్రం 50 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది ఒక పర్సన్కి. నిజం చెప్తున్నా, నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే గోదావరి అందాలు చూస్తూ బోట్లో ప్రయాణించడం ఎవరికి నచ్చదు చెప్పండి. మరి ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదావరి, అలాగే బ్రిడ్జెస్ మీద నుంచి ట్రైన్స్ వెళ్తుంటే ఎన్నిసార్లు చూసినా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే, అంత అందంగా ఉంటుంది. మరి 20 మినిట్స్ బోట్ జర్నీ తర్వాత రీచ్ అయ్యాము. ఇది గోదావరి మధ్యలో ఉంది కాబట్టి బాగా చల్లగానే ఉంది. ఎలా అంటే నేచురల్ ఏసీ అనుకోండి. ఇక్కడ బయట సిట్టింగ్ అండ్ లోపల సిట్టింగ్ కూడా ఉంది. పక్కనే ఇంకో బోట్లో కిచెన్ అంతా రెడీ చేశారనమాట. లోపల కూడా చాలా పీస్ఫుల్గా బయట వ్యూని చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేసేలా బాగానే సెట్ చేశారు. మేమైతే బయటే కూర్చున్నాం. ఇక్కడికి వచ్చిందే వ్యూ కోసం. లోపల ఏం బాగుంటుందో చెప్పండి, బట్ నాకు ఒకటి తెలియాలి, ఎవడో ఇంత హైట్ చైర్స్ పెట్టింది ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఎందుకు ఫైనల్లీ అన్నామంటే ఇక్కడికి రావడానికి 2 సార్లు బోట్ వరకే వచ్చి టైమింగ్స్ తెలియక వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీరు మార్నింగ్ రావాలనుకుంటే 12కి ఇక్కడ ఉండేలా వస్తే ఫస్ట్ బ్యాచ్లోనే ఇక్కడికి రావచ్చు. అదే ఈవినింగ్ టైంలో రావాలనుకుంటే 6 తర్వాత ఓపెన్ చేస్తారు. నైట్ అయితే వ్యూ చూడటానికి ఏముండదు కాబట్టి డే టైంలోనే వస్తే బాగుంటుంది. వీకెండ్స్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలో అయినా రావచ్చు. నాకు మామూలుగానే బోట్ జర్నీ భయం కాబట్టి నైట్ టైం నా వల్ల కాదు. అందుకే మేమైతే డే టైంలోనే వచ్చాం. 5 నిమిషాల మెనూ అంతా చదివిన తర్వాత మన లోకల్ రెస్టారెంట్స్తో పోలిస్తే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. నా హైట్కి ఇలాంటి చైర్స్ పెడితే ఎలా చెప్పండి, ఎక్కలేను, ఎక్కితే దిగలేను, అట్లుంటుంది ఈ మంతని ముచ్చట. మీ ఫ్యామిలీతో అయినా లవర్స్తో అయినా ఇటువంటి అందమైన ప్రదేశాలు అట్లీస్ట్ ఒక్కసారైనా వచ్చి ఎంజాయ్ చేయాల్సిందే. ఇక్కడేమో ఇంత చలిగాలి వేస్తుంటే చుట్టూ ఫ్యాన్స్ కూడా పెట్టారు. అందరికీ ఫుడ్ ఆర్డర్స్ వచ్చేలాగా బ్రిడ్జెస్ మీద ట్రైన్స్ వెళ్తుంటే చూస్తూ అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారండి. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అపోలో ఫిష్తోనే స్టార్ట్ చేస్తా, ఫేవరెట్ మరి. సో అదే ఆర్డర్ ఇచ్చా. ఇక్కడ సర్వీస్ కూడా బాగా చేస్తున్నారు, బట్ టేస్ట్ మాత్రం యావరేజ్ ఉంది. పాపం వెంకీ ఫిష్ అస్సలు తినడు, బట్ నా కోసం తినాల్సిందే. ఆగండి, తిట్టుకోకండి. వెంకీ కోసం కూడా చిల్లీ క్రిస్పీ చికెన్ ఆర్డర్ పెట్టాలండి. ఇదైతే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మాతో వచ్చిన బ్యాచ్ తినేసి వెళ్ళిపోతున్నారు కూడా. అయినా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అంత త్వరగా ఎలా వెళ్తాం చెప్పండి? అట్లీస్ట్ 3 అవర్స్ అయినా స్పెండ్ చేయాలి కదా. స్టార్టర్స్ అయిన తర్వాత స్పెషల్గా ఫుడ్ ఆర్డర్ చేద్దామంటే ఏదడిగినా లేదంటున్నాడు. పాపం వెంకీ అతన్ని అడిగి లాస్ట్కి ఏదో ఒకటి తెచ్చామంటే రాయల్ కోడిపాలకు తీసుకొచ్చాడు. మనకి తెలిసిందేగా మన రాజమండ్రిలో ఉన్న పందలపాక అప్పారావు, వివేక బిర్యానీల క్వాంటిటీ ఇలాంటి రెస్టారెంట్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. బట్ పలావ్ అయితే టేస్టీగానే ఉంది. చివరికి డిజర్ట్లో నాకు ఇష్టమైన జున్ను ఆర్డర్ ఇస్తే అది కూడా లేదన్నాడు. అరే ఏంట్రా ఇది? ఏదో అలా మొత్తానికి ఫినిష్ చేసి బిల్ పే చేసేలాగానే మా బోట్ కూడా వచ్చేసింది. ఇది లేకపోతే చాలా కష్టం కదా అమ్మాయిలు. చివరిగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఆస్వాదించాలి అనుకునేవారు ఒక మంచి ప్లేస్ అండి. సో తప్పకుండా మీ ఫ్యామిలీతో వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. బోట్ నుంచి దిగి ఇసుక దిబ్బలకి వెళ్ళటానికి పర్మిషన్ లేదండి, ఎందుకంటే సేఫ్టీ కోసం ఎలో లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ వెంకీ స్వాతి సైనింగ్ ఆఫ్. బై బై.